మంచి రుచికరమైన పల్లీల చట్నీ తయారు చేస్తున్నానండి. చూడండి, వాటికి కావాల్సిన పదార్థాలు: 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి ముక్కలుగా ఇలా పెట్టుకోవాలి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, తాలింపు గింజలు. చూడండి, ఒక ఎండుమిరపకాయ చిన్న కట్ చేసి అది పెట్టుకోవాలి. ఇప్పుడు మనము తయారు చేసే విధానం చూద్దామా. చూసారు కదండి, ఇట్లా గోల్డ్ కలర్గా ఈ రకంగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ. బాగా గోల్డ్ కలర్లో వచ్చేసింది. ఇంకా అది కొంచెం చల్లార్చి, కొంచెం ఒక 5 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక్క నిమిషం అయినా సరే. కొంచెం వేడి తగ్గితే గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో. చూడండి జార్లో వేసేసాము ఇలా. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇప్పుడు ముందుగా వాటర్ పోయకుండా ఒకసారి మిక్సీ తిప్పుదాం. సరే కదండి, ఇలా తిప్పుకుంటే తొందరగా మెదిగిపోతుంది. ఇప్పుడు వాటర్ పోయాలి. చూసారా, ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసేస్తాం. ఒకసారి మూత తెచ్చుద్దామండి. సరే కదా, ఇంకా కొంచెం వాటర్ పోయచ్చు, కానీ వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత పోద్దాం. చూసారా, వెల్లుల్లి రెబ్బలు వేసేసాను. కొంచెం వాటర్ మళ్ళీ మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తిప్పుదాం. ఇప్పుడు ఒకసారి మూత చూద్దామండి. చూసారుగా అలా తయారైందో, చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూసారు కదా, చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని తాలింపు పెట్టేస్తాను. ఇదిగో చూడండి చట్నీ. ఇంకా దీన్ని తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. తాలింపు తయారు చేద్దాం. ఇదిగో పాన్ పెట్టేసానండి. కొంచెం ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం ఇందాక ఆల్రెడీ వేయించాం కదా. కొంచెం వేడి ఎక్కనిచ్చి మనం ఇందాక ముందుగా పెట్టుకున్నాం కదండి పోపు గింజలు, అవి వేసేసి బాగా చుట్టుపట్లాడిచ్చేసి, చూసారు కదా, చట్నీ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి, దోశలోకి కూడా బాగుంటుంది. మనం వెంటనే తయారు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మామూలుగా కొబ్బరి చట్నీ చేసుకోలేని పరిస్థితి అలా ఉన్నప్పుడు ఇది తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మనకి అన్నీ దొరికాయండి. ఇది కొంచెం ఇది కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసుకుంటుకోవాలి. ఆ వేడికే ఇది అయిపోద్ది కరివేపాకు. చూసారు కదా, గోల్డ్ కలర్లో ఎలా వచ్చేసింది తాలింపు కూడా. ఇప్పుడు ఇలా అనేసి పోసేది. సరే కదా, తాలింపు వేసేస్తాను.
చూసారు కదండి పల్లీల చట్నీ ఎలా తయారు చేస్తాను. ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో.